ఈ ఉదయకాలాన దేవుని యొక్క వాక్యంలో నుండి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు నేర్చుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచి ఉందును. చాలు, నాతో పాటు అందరూ చెప్పండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ఈ వాక్య భాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సహాగా తెలియజేశారు. ఆయన చెప్పినటువంటి ఈ వాక్య భాగములో ఆయన అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవరిలో నిలబడాలో, ఎందుకు నిలబడాలో, నిలబడడం వల్ల ఏం జరుగుతుందో, నిలబడకపోతే ఏం జరుగుతుందో ఈ వాక్య భాగం అంతట్లో రాయబడి ఉంది. 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు. ఆయన ద్రాక్షవల్లిగా నాటబడిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి అని అంటూ ఉన్నాడు. ఇంగ్లీష్లో అబైడ్ ఇన్ మీ అని ఉంది. అంటే నాలో నివసించండి, మీరు నాలో మీరు ఉండాలి, నా యందు కాదు, నాలోనే మీరు ఉండాలి అని చెప్తున్నట్టుగా ఇంగ్లీష్ బైబిల్ ఆధారంగా మనం నేర్చుకోవచ్చు. అయితే ఎందుకు ఆయన నా యందు నిలిచి ఉండమని చెబుతూ ఉన్నాడు? దేవునిలో నిలిచి ఉండడం, యేసయ్యలో నిలిచి ఉండడం సాధ్యమేనా? యేసయ్యలో ఎంతవరకు నిలిచి ఉండాలి, ఎప్పటి వరకు నిలిచి ఉండాలి, ఎంతకాలం నిలిచి ఉండాలి అనే విషయాలు ఈరోజు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. చాలామంది మొదట్లో బాగా నిలబడుతూ ఉన్నారు, తర్వాత వారు ఎండిపోతూ ఉన్నారు, తర్వాత ఆసక్తిని కోల్పోతున్నారు, తరువాత వెనుతిరుగుతున్నారు, నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొందరి వేర్లతో సహా పెలికించబడిన జీవితాల వలె కనబడుతున్నాయి కొందరు జీవితాలు. అలాగనే కొందరు చూస్తూ ఉంటే ఎండిపోతూ ఉన్నారు, కొందరు చూస్తూ ఉంటే ఫలము లేని చెట్టులాగా బ్రతుకుతున్నారు, కొందరు చూస్తూ ఉంటే పేరుకు మాత్రము తీగలు ఉంటున్నారు కానీ సంబంధం లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఈ లోక పోకడ వైపు నడుచుకుంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ప్రతి మాట వెనుకమాల 2 రకాలైన అర్థాలు ఉన్నాయి. ఒకటి, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, ఇశ్రాయేలు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా రాబోయే జనాంగానికి కూడా ఉపయోగపడే రీతిగా, లేక రాబోయే జనాంగం కూడా ఏ రీతిగా ఉండాలనే విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంది, దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. 2 అంచులు కలిగింది. ఇది మారు మనసు లేని వారితోనూ ఈ వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. రెండవది, మారు మనసు పొంది దేవునిలో ఎదగాలి అనుకున్న వారితో కూడా ఈ వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. వారిని సరిచేస్తుంది, ఎదుగుతున్న వారిని సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుండెల్లో భద్రం చేసుకొని ఈ వాక్య భాగాన్ని శ్రద్ధగా ఆలకించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము ఎక్కడ నిలబడుతున్నామో మనము గమనించట్లేదు. ఎక్కడో నిలబడ్డాం కదా, ఏదో ఒక సంఘంలో నిలబడ్డాం కదా, ఎక్కడో ఒక చోట్ల ఉన్నాం కదా అని అనుకుంటున్నాం. మనము నిలిచిన చోటు సరిగ్గా లేనప్పుడు, మనమున్న పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు అక్కడ మనం ఫలభరితులం కాలేం. కొన్ని చోట్ల నీళ్లు సమృద్ధిగా కనబడతాయి, కానీ ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాటిని తాగినప్పుడు అవి ఎలాగున్నాయి అంటే మారావలే ఉన్నాయి, చేదుగా ఉన్నాయి, కనబడడానికి చాలా తెల్లగా కనబడినాయి, తాగడానికి అనుకూలమైన నీళ్ళ వలె కనబడినాయి. కానీ ఆ నీళ్లను తాగినప్పుడు వారన్నారు ఇది చేదుగా ఉంది అన్నారు. కొందరు జీవితాలు ఇలాగే ఉంటాయి. వారు కనబడిన చోటుకల్లా వెళ్తారు, కానీ తీరా వాళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్య మారా సమస్య. కొందరు ఒక మంచి వృక్షాల వలె కనబడతారు, చాలా పచ్చగా, చాలా ఎదిగినట్టుగా, చాలా ఆధ్యాత్మికంగా ఉన్నట్టుగా, చాలా ఫలభరితంగా ఉన్నట్టుగా కనబడతారు. కానీ తీరా పంటకాలం వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ
చెట్టులో ఒక్క ఫలము కూడా కనిపించట్లేదు. ఒక్క ఫలమైనా చూద్దాము అని యజమానుడు అనుకుంటున్నాడంట. ఒక్క ఫలం కూడా కనిపించట్లా. అప్పుడు ఆ యజమానుడు ఆ చెట్టు గురించి ఎలాగ ఆలోచిస్తాడో ఒకసారి గమనించండి. మరికొందరు జీవితాలు ఎలాగున్నాయంటే అవి చాలా బాగున్నాయి. ఆ యజమానుడు దానికి బాగా ఎరువేశాడు, బాగా పెంచాడు, చాలా కాపు కాశాడు. ఏ జంతువు వచ్చి పాదును పాడు చేయకుండా చిన్ననాటి నుండి కూడా బాగా బలముగా పెంచుతూ వచ్చాడు. అయితే ఆ చెట్టు ఎదిగిన తరువాత, ఆ ద్రాక్ష చెట్టు ఎదిగిన తరువాత కాయలు కాయడం మొదలుపెట్టింది. యజమానుడు కొంచెం సంతోషించాడు. ఆహా, నా ద్రాక్ష చెట్టు కాయలు కాస్తా ఉంది అని సంతోషించాడు. అయితే ఆ కాయలు కాసిన తర్వాత వాటిని ఆ యజమానుడు పరీక్ష చేస్తే అది ఏ కాయలు కాసిందో తెలుసా? పనికిరాని కాయలు కాసింది, కాయ ద్రాక్షాలు కాసింది. కాబట్టి ఆ యజమానుడు ఆ చెట్టు విషయంలో ఎలా స్పందిస్తాడో మీరే ఆలకించండి. ఫలింపుకి ప్రతి దానికి కారణం ఉంది. ఒక వృక్షం నుండి మరొక వృక్షం మొలుస్తూ ఉంది, ఒక తీగ నుండి మరొక తీగ మొలుస్తూ ఉంది. అయితే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నాలో మీరు ఉండండి, నేను మీలో ఉంటాను అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఎందుకో ఎలాగో ఈరోజు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. ఆయనలో మీరు నిలిచి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నిలబడడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిలబడడం అనే డ్యూటీ సామాన్యమైన విషయం కాదు. రైతు తన పంట వేసి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక బురుజు మీద ఉన్నటువంటి సైనికుడు ఆ పట్టణాన్ని కాపాడడం కోసం రేయనక పగలనక కంటికి కునుకుపాటు లేకుండా ఆ పట్టణాన్ని కాపాడడం కోసం అతడు నిలిచి ఉంటాడు. నిలిచి ఉండడం అనే విషయం బైబిల్ గ్రంథములో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉంది. అయితే ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి, మనం నిలబడడం అనే అనుభవం ఏ రీతిగా కనబడుతూ ఉంటుంది అనే విషయాన్ని మీకు కొంచెం అర్థమవడానికి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా నిలబడాలి. ఎలా నిలబడాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం చదవండి. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. చాలు. మనము ఎలాగా నిలిచి ఉండాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తు శరీరములో అవయవముల వలె నిలిచి ఉండాలి. మీరు నాతోటి చూడాలి, నేను చెప్పే ప్రతి మాట ఆలకించాలి. మీరు క్రీస్తు శరీరములో అవయవాల వలె నిలిచి ఉండాలి. మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. ఇప్పుడు నాకు శరీరం ఉంది, మీకు శరీరం ఉంది. నాకు అవయవాలు ఉన్నాయి, మీకు అవయవాలు ఉన్నాయి. క్రీస్తు శరీరంలో లేక క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండడం అనే విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఎలాగా నిలిచి ఉండాలి అంటే శరీరములో అవయవములు ఎలా నిలిచి ఉన్నావో ఆ రీతిగా నిలిచి ఉండాలి. శరీరములో అవయవాలు అంటే క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు. ఆయన శిరసై ఉన్నప్పుడు మనమందరము అవయవములై ఉన్నాం. ఈ అవయవాలు ఎలాగుంటాయి అంటే ఒకదానికి ఒకటి అతుకుబడి ఉంటాయి, ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు నా కళ్ళు చెబుతూ ఉన్నాయి, అక్కడేదో కనబడుతుంది, నువ్వు త్వరగా వెళ్ళి దాన్ని చంపు, అది వీళ్ళ మీదకి రాబోతుంది అని నా కళ్ళు చెప్తున్నాయి. వెంటనే నా కళ్ళు చెప్తున్నాయి కాబట్టి నా కళ్ళు అక్కడికి వెళ్తాయా? వెళ్ళవు. వెంటనే ఏం పరిగెడతాయి? నా కాళ్ళు పరిగెట్టడం మొదలు పెడతాయి. తర్వాత నా చేతులు స్పందిస్తాయి. తర్వాత నాలో ఉన్న ప్రతి అవయవం స్పందిస్తుంది. భావోద్రేకాల మధ్య నేను ముందుకు వెళ్తాను. అది ఏదో నా కళ్ళు చూసింది కాబట్టి నేను దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని చంపాలి, లేకపోతే దాన్ని కాపాడాలి, లేకపోతే దానిని తీసుకోవాలి. ప్రతి దాంట్లోనూ కూడా నా అవయవాలు పనిచేసినప్పుడు నేను ఆ పని చేయగలుగుతాను. కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడు ఇక్కడే కూర్చొని అక్కడ చూశాడు. అల్లంత దూరాన పాము కనబడింది. ఏం కనబడింది? పాము పడగిప్పి కనబడింది. అప్పుడు ఆ కుంటివాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమైనా చేయగలుగుతాడా?
ఏం చేయలేడు, చూస్తాడు కానీ, అరుస్తాడు కానీ, కేకలు పెడతాడు కానీ ఆ కుంటివాడు అక్కడికి వెళ్ళలేడు, దాన్ని చంపలేడు, దాని నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా ప్రయాసపడతాడు. కాబట్టి గమనించాలి, ఒక కుంటివాడు ఆ పని చేయలేడు. లేదు, చేతులు లేవు, 2 చేతులు లేవు, వ్యక్తికి కాళ్ళు ఉన్నాయి, కానీ అతడు చూశాడు అదే పాముని, అతడు ఏమైనా చేయగలడా? ఏమీయూ చేయలేడు. మనము గమనించాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అవయవముల వలె నిలిచి ఉండాలి దేవునిలో. ప్రతి అవయవం నిలబడితే పని చేయడానికి ఉపయోగపడుతుంది. కాలు నాకొద్దు, నేను ఉండను ఈ శరీరంలో అంటే ఆ కాలు వేరైపోయింది. కాబట్టి ఏం చేయబడదు? పని చేయబడదు. అప్పుడప్పుడు కొందరు కాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కాళ్ళు మోకాళ్ళ వరకే కనబడతాయి. ఏంటి బ్రదర్ ఏమైంది అంటే, ఏమండి షుగర్ పుండు వచ్చిందండి, వాళ్ళు ఏలు తీసేయమన్నారు, ఆ ఏలు తీసేయలేదండి, ఇన్ఫెక్షన్ పెరిగి ఏమైంది, మోకాళ్ళ దాకా రాబోతుంది. డాక్టర్ గారు అన్నాడు, ఏమండి ఇది ఇలాగే విడిచిపెడితే కాలు మొత్తం తీయాల్సి వస్తుంది, ఇప్పుడైతే మోకాళ్ళ వరకు ఛాన్స్ ఉంది, తీసేయమంటారంటే అప్పుడు తీసేయమన్నాను. ఏలప్పుడే కట్ చేస్తే అంత ఇబ్బంది ఉండేది కాదంట, కానీ అది పెరిగి వచ్చిందంట. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను అంటే, అవయవముల వలె మనము దేవునిలో కట్టబడాలి. కొన్ని రోగాలు మనకు ఉంటాయి, శరీరంలో పలు విధాలైన రోగాలు ఉంటాయి. ఎక్కడి వరకు ఉంటాయి అంటే, అరికాలు నుంచి నన్నెత్తి దాకా మనకు అన్ని రోగాలేనా. తలపోటు తట్టుకోలేం, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేం, అక్కడ దాగేందుకు కొంచెం చెమటలు పడితే తట్టుకోలేం, ఫ్యాన్ కావాలి మనకి, గాలాడదు, ఊపిరాడదు, ఎంత ప్రయాసపడతామో మన శరీరంతో. అయితే నేను లోక సంబంధమైన శరీరం గురించి చెప్పట్లా, క్రీస్తు ప్రభువారు స్థాపించిన సంఘం అనే శరీరం గురించి నేను చెప్తున్నాను. ఈ శరీరంలో మీరు అతుకుబడి ఉన్నారు, మీరు ఒక అవయవమై ఉన్నారు. నేను చూశాను, కానీ నేను మాట్లాడట్లేదు. నాకు పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ నేను చేయట్లేదు. నేను పరిగెత్తడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, కానీ పరిగెత్తట్లేదు. అంటే నువ్వు అవయవంగా ఉన్నావు, కానీ సంబంధం లేని వ్యక్తిగా ఉన్నావు. చూస్తున్నావు కానీ ప్రతిస్పందించట్లేదు, కనబడుతుంది కానీ నువ్వేమీ చేయట్లేదు. అయితే నువ్వు సంఘములో ఉన్న వ్యక్తివేనా? స్పందించే అవయవాన్ని కలిగిన వ్యక్తివేనా? నీవు స్పందించే వ్యక్తివైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎలా మీరు నిలిచి ఉండాలి? శరీరంలో అవయవాల వలె నిలిచి ఉండాలి. కాబట్టి ఆయనలో నిలిచి ఉండడం అంటే సంఘములో అవయవాల వలె నిలిచి ఉండడం. నేను చేయలాగా, దేవుడు నిన్ను చేయలాగా పెట్టాడు, నేను ఉండను చేయలాగా అని అంటే నువ్వు వేరైపోతే ఏమైపోతావో తర్వాత తెలుసుకుంటాం. ఇది మొదటిది. రెండవదిగా మనం ఎలా నిలిచి ఉండాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము అని ఇక్కడ రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మరో చక్కటి మాట ఉంటుంది, చదువుతారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు ఏ రాళ్ళంట? దేవుని పిల్లలు ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళు తెలుసు, కానీ సజీవమైన రాళ్ళు ఎక్కడన్నా చూసారా? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మీరు సజీవమైన రాళ్ళు. మీరే రాళ్ళు? సజీవమైన రాళ్ళు. అయితే మీరేం చేయబడుతున్నారో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అంటే మందిరములో రాళ్ళు కట్టబడిన రీతిగా మీరు ఆయనలో నిలిచి ఉండాలి. ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ గోడ ఉంది, ఈ గోడ మీద నేను ఒక 4 రాళ్ళను పెట్టాను. ఏం చేశాను? 4 రాళ్ళను పెట్టాను. మామూలు రాళ్ళు కాదు, సిమెంట్ రాళ్ళు కాదు. సిమెంట్ రాళ్ళు అయితే పెట్టిన చోటే ఉంటాయి, కదులుతాయా? అవి కదలాలంటే కింద రాళ్ళు కదిలితే పై రాళ్ళు ఏమవుతాయి? ఆటోమేటిక్గా కదులుతాయి. నేను మామూలుగా సజీవమైన రాళ్ళు 4 పెట్టాను. అయితే ఈ 4 రాళ్ళు మాట్లాడుకుంటున్నాయి. హలో, నేను ముందు విశ్వాసిని, ఐఎమ్ ఏ సీనియర్, నువ్వు నెక్స్ట్, నా పక్కన ఉన్నావేంటి, పో పక్కకి అని
సీనియర్ రాయి ఉంది. అప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక జూనియర్ రాయి ఉంది. ఆ రాయి ఉంది, ఊరుకో నువ్వు సీనియర్ కానీ నీకంటే నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఈ రాయి ఉంది. రెండవ రాయి. మూడవ రాయి ఉంది. మూడవ రాయి ఉంది, ఇదిగో మీరు సీనియర్లో జూనియర్లో తెలియదు, నేను పాస్టర్ గారికి బాగా తెలుసు కాబట్టి నేను ఎక్కడే ఉంటా అని అంది. నాలుగో రాయి ఉంది, అసలు పాస్టర్ గారు నన్నే ముందు పిలిచాడు కాబట్టి నేను ఎక్కడ ఉంటా అని అంది. ఇప్పుడు ఈ 4 రాళ్ళు కొట్టుకుంటున్నాయి. ఈ 4 రాళ్ళు ఏం చేస్తున్నాయి? కొట్టుకుంటున్నాయి. ఇవి కొట్టుకుని అనుకోండి, ఎన్ని రాళ్ళు ఉంటాయి అంటారు? ఈ 4 రాళ్ళల్లో ఎన్ని రాళ్ళు ఆ గోడ మీద ఉంటాయి? ఎన్ని రాళ్ళు ఉంటాయి అంటారు? మనం ఊహించం. కొట్టుకొని 4 రాళ్ళు పడవచ్చు, కొట్టుకొని 3 రాళ్ళు పడి 1 రాయి ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఫైనల్గా ఒకవేళ పడితే 4 రాళ్ళు పడాలి, ఉంటే మాత్రం 1 రాయే ఉండాలి. అంతేనా? పరుగు పందెంలో పరిగెత్తిన ప్రతివాడు బహుమానం కోసమే పరిగెత్తుతాడు, కానీ ఒకడు మాత్రమే ఫస్ట్ ప్రైజ్. అవునగా చెప్పండి? ఒకళ్ళకి మాత్రం ఏం దొరుకుతుంది? ఫస్ట్ ప్రైజ్. అంటే ఈ రాళ్ళు కొట్టుకోవడం మూలాన ఏమవుతుంది అంటే, రాళ్ళు ఏమవట్లా? నిలబడట్లా. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మీరు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు, మీరు ఆయనలో చక్కగా అమర్చబడి కట్టబడుతున్నారు. కట్టేవాడు పరిశుద్ధాత్ముడు. మీరు రాళ్ల వలె నిలిచి ఉండాలి. మీరు రాళ్ల వలె నిలిచి ఉండాలి. దేవుడు మిమ్మల్ని నిలబెట్టిన స్థానం ఏదైతే ఉందో, దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో, దేవుడు మీకు ఇచ్చిన వరములు ఏవైతే ఉన్నాయో, దేవుడు మీకు ఇచ్చిన ఆ ఆధిక్యత ఏదైతే ఉందో దానిలో మీరు నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలంటే, రాళ్ళు నిలబడినట్లుగా నిలిచి ఉండాలి. పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గోడలే పడిపోయినాయి. అయితే మీరు ఆ జీవములైన రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు కనుక మీరు చక్కగా అమర్చబడి కట్టబడుతున్నారు. చక్కగా అమర్చబడి, మామూలుగా ఆయన మిమ్మల్ని కట్టట్లేదు, మీ జీవితాల్లో కట్టట్లేదు. ఉన్నతమైన విధంగా దేవుడు మిమ్మల్ని కడుతూ ఉన్నాడు. ఒక శిల్పకారుడు వలె ఆయన మిమ్మల్ని సరిచేస్తూ మిమ్మల్ని, మీ జీవితాల్ని కడతా ఉన్నాడు. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన రాళ్ల వలె కట్టబడేటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి. ఆత్మ సంబంధమైన రాళ్ల వలె మీరు నిలిచి ఉండాలి. ఏమవ్వాలి? నిలబడాలి. నిలబడకపోతే కట్టడాలు ఉండవు. అందుకే ఆయనంట, మీరు నిలబడాలని ముందుగానే పునాది వేశాడు మీకోసం. ముందుగానే పునాది వేశాడు నా కోసం, మనందరి కోసం ఆయన ఏం చేశాడు? పునాది వేశాడు. ఎందుకంటే పైన కట్టబడే రాళ్ళు ఎక్కడా చెదిరిపోకూడదు. ఆ కట్టడం అంతా చక్కగా కట్టబడాలి. ఆ కట్టడం అంతా ఏం చేయాలి? చక్కగా కట్టబడాలి. కొందరు కడతారు, వాళ్ళు కడితే చాలా అందంగా కనబడుతుంది, ఆహా ఎంత బాగా కట్టారని. కొందరు కడతారు, కట్టిన తర్వాత ఎలాగుంటుంది అంటే చాలా విచిత్రంగా కనపడుతుంది. అక్కడ దాగేందుకు కింద బాత్రూమ్ దగ్గరికి వెళ్తే కింద ఏమో ఒక కొలత ఉంటుంది, పైకి వెళ్ళేటప్పుడు ఇంకో కొలత ఉంటుంది. డోర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి బాత్రూంలోకి డోర్ కావాలండి అన్న, కొలతలు చెప్పండి అన్నాడు. నాకు తెలియదంటే కొలుసుకొని రండి అన్నాడు. కింద చూస్తేనేమో 2 అడుగుల 3 అంగుళాలు ఉంది, పైన చూస్తేనేమో 2 అడుగుల 8 అంగుళాలు ఉంది. ఇప్పుడు డోర్ సమానంగా వస్తుందా చెప్పండి? ఆ విషయం ఆయనకి చెప్తాన్నాడు. ఎవడండి పనికిమాలోడు కట్టింది ఆ గోడ అన్నాడు. ఎవడు కట్టాడు ఆ గోడ అన్నాడు. బాబు తెలిసిన ఆయన కట్టాలండి. కట్టిన ఏంటండి ఆ కట్టడం ఏంటండి అన్నాడు. అంటే దానివల్ల నష్టం కలుగుతుందా లేదా? నష్టం కలుగుతుందా లేదా? కట్టేవాడిలో ప్రాబ్లమా, రాళ్ళలో ప్రాబ్లం అంటే కట్టేవాడిలోనే ప్రాబ్లం. అయితే దేవుడు అంట మళ్ళీ కడుతున్నాడు. ఆయన కడితే ప్రాబ్లం ఏమన్నా ఉంటుందంటే ఏముండదు. మనం సజీవమైన రాళ్ళం కాబట్టి ఆయన కడతా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ కట్టడంలో ఉండరు. అతిశయాన్ని బట్టి, గర్వాన్ని బట్టి వైదొలిగిపోతారు. సొంత జ్ఞానంతో వైదొలిగిపోతారు. వారు కట్టడంలో నిలబడరు. ఆయన అన్నాడు, మీరు ఆయన
ఆలయములో రాళ్ల వలె కట్టబడుతున్నారు, అంటే స్థిరముగా అక్కడ నిలిచి ఉండాలి. ఇది రెండవది. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరదేశులను పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మీరు ఎలా నిలిచి ఉండాలంటే ఏక పట్టణస్థుల వలె నిలిచి ఉండాలి. మీరు ఎలా నిలిచి ఉండాలంటే దేవుని ఇంటి వాళ్ళ వలె ఉండాలి. ఇంటోళ్ళు అంటే వేరు, ఇంటివారు అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఏక పట్టణస్థులు అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు మీరందరూ ఎక్కడికి సిద్ధపడి ఉన్నారు? ఏ పట్టణానికి సిద్ధపడి ఉన్నారంటే మీరేం చెప్తారు? చెప్పండి. ఏ పట్టణం? పరలోక పట్టణం. మనమందరం ఏమై ఉన్నాం? దేవుని ఇంటి వాళ్ళమై ఉన్నాం. ఎవరమై ఉన్నాం? దేవుని ఇంటి వాళ్ళమై ఉన్నాం. దేవుని ఇంట్లో ఉండడం అంటే ఎంత అవకాశం చెప్పండి. పలానోళ్ళు ఇంటోళ్ళు అవ్వాలంటే గొప్ప విషయమా కదా. ఒక ధనికుడి ఇంటికి మన కుమార్తెనిస్తే వాళ్ళ ఇంటి కోడలు అవ్వడం అంటే మా అదృష్టం ఉండాలండి అంటారు. అంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంది కాబట్టి మా కోడలు అవ్వడం అంటే అదృష్టం అని అంటారు. అసలు మనకు దొరికిన గొప్ప అదృష్టం ఏంటి అంటే మనము దేవుని ఇంటి వారమై ఉన్నాం. నువ్వు దేవుని ఇంట్లో ఉన్నావు, ఆ ఇంట్లో ఉండు. 2 కొడుకులకి తండ్రి బాగా ఆశ సంపాదించాడు, విపరీతమైన ఆశ సంపాదించాడు. ఎలాగుందంటే ఆ కుటుంబంలో ఆ 2 పిల్లలు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు. పని వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో, వీళ్ళు చాలా సౌఖ్యంగా సంతోషంగా బ్రతుకుతున్నారు. అయితే చిన్నోడు కనిపించింది, ఏమనిపించిందంటే ఇక్కడే ఉంటే ఎలాగా అని తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు రావాల్సిన ఆస్తిలో భాగం నాకు ఇవ్వమని తండ్రిని అడిగితే, తండ్రి అన్నాడు మారు మాట్లాడకుండా, ఇదిగో నీకు ఈ భాగం అవుతుంది తీసుకో అని చెప్పేసి ఇచ్చాడు. అయితే ఆ కుమారుడు ఆ ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి అంతా పోగొట్టుకున్నాడంట. చివరకు పందులు పట్టుని తిందాము అని ఆలోచించుకున్న సమయంలో జ్ఞానోదయం కలిగి మారు మనసు వచ్చి అప్పుడు అనుకున్నాడంట, నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? నేను నా తండ్రి ఇంటికి వెళతాను. నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రిని అడుగుతాను, తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను. నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు, కానీ నీ ఇంటిలో ఒక పనివాడిగానైనా నన్ను ఉంచుకోనైనా, నాకు అంత ఆహారం పెట్టునైనా అని తండ్రిని అడుక్కుంటాను అనుకున్నాడు. తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. మరి ఈ శ్రమకు కారణం తండ్రి ఇంటిని విడిచిపెట్టడమే. మీరు ఎలా నిలిచి ఉండాలంటే తండ్రి ఇంటిలో మీరు నిలిచి ఉండాలి, పిల్లల వలె నిలిచి ఉండాలి. తండ్రి ఇల్లు ఒకటి ఉంది, నీకు ఒకే ఇల్లు, నాకు ఒకే ఇల్లు, మనందరిది ఒకే ఇల్లు. మనకి రకరకాల ఇల్లు ఉన్నాయి. మన సంఘంలో ఉన్న వాళ్ళకి పూరిల్లు ఉండొచ్చు, రేకుల షెడ్ ఉండొచ్చు, డాబా ఉండొచ్చు, 2 అంతస్తులు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఇళ్ల స్థలాలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఎవరి ఇల్లు వాళ్ళదే. కానీ దేవుని సంఘము అని పిలువబడుతున్న మనందరకు ఒకటే ఇల్లు, అది దేవుని యొక్క ఇల్లు. ఆ ఇంట్లో మీరు ఉంటే క్షేమం, ఆ ఇంట్లో మీరు ఉంటే ఆరోగ్యం, ఆ ఇంట్లోనే మీరు ఉంటే అభిషేకం, ఆ ఇంట్లో మీరుంటే ఆశీర్వాదం. మీరు ఆ ఇంట్లోనే నిలిచి ఉండాలి. ఇది 3వ విషయం. 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగునా. ప్రతి పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ 22వ వచనం నుండి 32వ వచనం వరకు మీరు చదివితే ఇక్కడ దేవుని యొక్క సంఘము కనబడుతూ ఉంది. ఆ సంఘము స్త్రీ వలె కనబడుతూ ఉంది. ఆ సంఘము భార్య వలె కనబడుతుంది. భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం చాలా అన్యోన్యమైనటువంటిది. తన భర్త భార్యను పోషించేవాడై ఉన్నాడు. తన భర్తకు భార్య లోబడి ఉండాలి. భార్య చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞాని అయిన సొలొమోను ఈ రీతిగా ఉంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. భర్త దగ్గర భార్య నిలిచి ఉండాలి. ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి.
అప్పుడప్పుడు కొందరు సమస్యలు మాకు చెప్తారు, పాస్టర్ గారు మా కోడల కోసం ప్రార్థన చేయండి అంటారు. ఏమైందమ్మా, మీ కోడలు బాగానే ఉంది కదా, చాలా అందంగా ఉంది కదా, చాలా కట్నం కూడా తీసుకొచ్చింది కదా, మంచిది కదా అంటే ఆమంటుంది, అంతా మంచిగానే ఉంది కానండి అప్పుడప్పుడు మా వాడిని బెదిరిస్తూ ఉందండి. ఏమని బెదిరిస్తుందమ్మా అంటే ఆమె చెప్తుంది, పుట్టింటికి వెళ్ళిపోతానండి అంటుందంట. ఎక్కడికి వెళ్ళిపోతాను? పుట్టింటికి వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఉండను, వీళ్ళు నాకు నచ్చలేదు, మమ్మల్ని గుర్తొస్తున్నారు, వెళ్ళిపోతున్నాను అంటుందంట. మరి మీరేమన్నారన్నా? బతిలాడుకుంటుందంట ఆమె. ఏమనుకుంటుంది మరి? ఆమె కనుక అదే మనసుతో ఉంటే ఆ కుటుంబం బాగుంటుందా? బాగోదు. ఒక భార్యకి ఎప్పుడు ఘనత అంటే తన భర్తతో నిలిచి ఉన్నప్పుడే ఘనత. ఈ మర్మము చాలా గొప్పది. ఇది శారీరక సంబంధంగా అర్థం చేసుకుంటే కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటే, మీరు క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉంటే, మీరు క్రీస్తు ప్రభువారితో కలిసి ఉంటే, మీరు క్రీస్తు ప్రభువారికి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుతూ ఉంటే, మీరు క్రీస్తుకి ప్రభువారికి ఓ ప్రత్యేకమైన వ్యక్తులుగా మీరు నిలబడితే, స్త్రీలంటే స్త్రీలే కాదు, సంఘము గురించి చెప్పబడుతున్న మాట, ఏ సంఘం అయితే క్రీస్తు ప్రభువారితో నిలబడి ఉంటుందో ఆ సంఘము విస్తరిస్తూ ఉంటుంది. అయితే క్రీస్తు శరీరం అనే సంఘంలో మీరున్నారు. ఆయన యొద్ద సర్వ సమృద్ధి ఉంది. ఆయన చెప్పినట్టు మీరు వింటే, ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వింటే మీరు బహుగా ఫలిస్తారు. భార్య భర్తల మధ్య సంబంధం వలె క్రీస్తులో మనం నిలిచి ఉండాలి. ఇది 4వది. 5వదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంది, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో. ఒక ద్రాక్ష చెట్టులో తీగ నిలిచి ఉన్నట్లుగా మీరు యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ద్రాక్ష చెట్టులో తీగలాగా మీరు నిలిచి ఉండాలంట. ద్రాక్ష చెట్టులో తీగ ఎలాగుంటుంది? ఇప్పుడు మీరు గమనించారా? ద్రాక్ష చెట్టు మెయిన్ ఒక కాండం ఉంటుంది, అది చాలా బలంగా ఉంటుంది. దానికి తీగలు వస్తూ ఉంటాయి. దానికి ఏమొస్తూ ఉంటాయి? తీగలు వచ్చి ఏ తీగ ఆ తీగ వెళ్తూ ఉంటుంది. ఆ తీగ బాగుండాలి అంటే ఎక్కడుండాలి? ద్రాక్ష చెట్టులో ఉండాలి. లేదండి తీగ చాలా బలంగా ఉంది, దీన్ని కత్తిరించి ఇంకొక చోట పెడతాను అంటే ఆ తీగ ఏమవదు? పనికిరాదు. ఆ తీగ ఏమి రాదు? పనికిరాదు. ఎందుకంటే ద్రాక్ష చెట్టుని కత్తిరించి మరొక చోట కూడా పెట్టచ్చు. ఎలాగో తెలుసా మీకు? అంటు కట్టడం అంటారు. కొమ్మను కత్తిరించి వేరే ద్రాక్ష చెట్టుకి ఏం చేస్తారు? అంటు కడతారు. అంటు కట్టినప్పుడు అదేమవుతుంది? ఆ అంటు కట్టబడి ఆ అంటులో ఉన్న సారాన్ని అది తీసుకొని బ్రతుకుతుంది. కానీ దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పిల్లలు మీరెవరంటే, మీరు ద్రాక్ష చెట్టులో, ద్రాక్ష వల్లిలో మీరు నిలిచి ఉండాలి. మీరేమవ్వాలి? నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి అంటే మీరు ఫలభరితమయ్యేదాకా నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి అంటే ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలి. ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటారా? ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయో నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మీరు రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో రాయబడిన సంగతి, మీరు ఆయనలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఏమవుతారు? మీరు ద్రాక్షవల్లిలో మీరు నిలిచి ఉంటే, సంఘములో మీరు నిలిచి ఉంటే, అవయవాలుగా మీరు దేవుని సంఘములో నిలిచి ఉంటే, భార్య వలె ఆ సంఘములో నిలిచి ఉంటే, ద్రాక్షవల్లిలో మీరు నిలిచి ఉంటే మీకు కలిగే ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది మీరు బహుగా ఏమవుతారు? ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు.
ఏంటండి ద్రాక్ష చెట్టు ఎంత కాపు కాస్తుంది అంటే, ఆ ద్రాక్షవల్లిలో ఉన్న ఆ తీగలకు కాసే కాపంతటికి కారణం ఏంటో తెలుసా? ఆ ద్రాక్షవల్లి ప్రాముఖ్యమైంది. ఆ ద్రాక్షవల్లి తన సారాన్ని తీగలకు ఇచ్చినప్పుడు ఆ సారం వలన ఆ కొమ్మలకు కాపు కాస్తూ ఉంది. ఇక్కడ మనం చూడండి, కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్టు ఒకటే కానీ దాని కొమ్మలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టును చూస్తే అది ఒకటే చెట్టు, దాని కొమ్మలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని కొమ్మలకేమో గుత్తులు గుత్తులు కాపులు కాస్తున్నాయి, కొన్ని కొమ్మలకేమో కొమ్మలే కానీ వాటికి ఏం లేదు, కాయలు లేవు. నేడు సంఘపు పరిస్థితి కూడా ఈ రీతిగా ఉంది. మీరు గమనించాలి, ఆయనలో మీరుంటే, ఆయనలో మీరు నిలబడితే, ఆ సారము మీలోనికి వస్తే మీరు ఎలాగుంటుందో తెలుసా? మీ ఫలింపులాగా కాదు, బహుగా మీరు ఫలిస్తారు. ఆత్మ సంబంధంగా మీరు బహుగా ఫలిస్తారు. రెండవదిగా, తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. 15వ అధ్యాయం 8వ వచనములో, ఇందువలన నా తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. మీ ఫలింపును బట్టి తండ్రి సంతోషిస్తాడు. మీ ఫలింపును బట్టి తండ్రి మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. ఎప్పుడు అంటే మీరు నిలిచి ఉండి ఫలించినప్పుడు. మూడవదిగా మనం గమనిస్తే, మీరు వల్లిలో నిలిచి ఉన్నారు కాబట్టి, యేసయ్యలో నిలిచి ఉన్నారు కాబట్టి మీకంట సంతోషము, మీ సంతోషము సంపూర్ణమవుతుంది. మీ సంతోషం ఏమవుతుందంట? సంపూర్ణమవుతుంది. సంతోషం కలుగుతుంది. ఆయనలో ఉండే సంతోషమే వేరు. యేసయ్యలో మీరు నిలిచి ఉంటే ఆయన ఇచ్చే సంతోషం ఎలాగుంటుందో తెలుసా? ప్రవక్త అయిన హబక్కూకు అంటాడు, ఇదిగో తోటలో ద్రాక్షాలు ఫలింపకపోయినా, అంజూరము కాపు రాకపోయినా, ఇదిగో చెట్లు ఫలించకపోయినా నేనేం చేస్తాను తెలుసా? నా దేవుడైన యెహోవా యందే నేను ఆనందిస్తాను. ఫలములు రాకపోయినా ఆనందమంట. ఎందుకో తెలుసా? అతడు దేవునిలో నిలబడున్నాడు. దేవునిలో నిలబడినప్పుడు మనకు రోగమున్నా సంతోషంగానే ఉంటాం, బాధలున్నా సంతోషంగానే ఉంటాం, అప్పులున్నా సంతోషంగానే ఉంటాం, ఇబ్బందులున్నా సంతోషంగానే ఉంటాం, కష్టాలున్నా సంతోషంగానే ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ తీగ పనికిమాల చెట్టుకి అంటకట్టబడింది కాదు. ఈ తీగ క్రీస్తులో అంటకట్టబడి ఉంది. క్రీస్తు అనే ద్రాక్షావల్లిలో ఉంది తీగ. కాబట్టి ఈ తీగ ఎప్పటికీ ఎండిపోదు, ఈ తీగ ఎప్పటికీ వాడిపోదు. ఈ తీగ ఏమైతే అంటే బహు సంతోషాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ఈ ద్రాక్షావల్లిలో మీరు నిలిచి ఉండడం మూలాన మీరు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు అవుతారంట. ఎవరు శిష్యులు అవుతారో వారు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతారు. ఎవరు శిష్యులు అవుతారో వారు క్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకుంటారు. ఆయనకు శిష్యులు కావాలని చాలామంది ప్రయత్నించారు. చాలామంది అనుకున్నారంట, అయ్యా నేను మీకు శిష్యులుగా ఉంటాను, నీకు శిష్యులుగా ఉంటామయ్యా యేసయ్యా అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చారంట. వారు ఆయనకి శిష్యులుగా ఉండలేకపోయారు, వారు ఆయనతో నడవలేకపోయారు. మరి నువ్వు ఈ రీతిగా ఉండగలుగుతావా? నువ్వు ఆయన కడవరకు, ఆయన కొరకు, ఆయన శిష్యుడిగా జీవించగలుగుతావా? యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్న అపోస్తులు అని పేరు పెట్టబడిన వాళ్ళందరినీ మనం గమనిస్తే, వారి గురించి ప్రస్తావన ప్రతిసారి అపోస్తులల్లా ఆయన శిష్యులు ఆయన చూసిరి, ఆయన శిష్యులు ఆయన కనుగొన్నారు, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఈరోజు మీరు ఎవరికి శిష్యులు? యేసు ప్రభు వారికి శిష్యులా? యేసు ప్రభు వారికి శిష్యులైతే మీరు ఆయనలో నిలిచి ఉన్నవాళ్ళే. తర్వాత ఇంకా గమనిస్తే, మీరు ఆయనలో నిలిచి ఉండడం మూలాన మీరు ఆయన్ని ఏది అడుగుతారో ఆయనలో నిలిచి ఉన్నారు కాబట్టి, అనగా మీరు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి మీకు జవాబునిస్తాడు. ఆయనలో మీరు నిలిచి ఉన్నారు కాబట్టి మీరు చేసే ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? వింటాడు. అది మీకు దొరుకుతుంది. ఇది 5వ ఆశీర్వాదం. 6వదిగా మనం గమనిస్తే, ఆయనలో మీరు నిలిచి ఉన్నారు కాబట్టి ఆయన ప్రేమ మీలో ఉంటుంది. ఎవరి ప్రేమ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మీలో ఉంటుంది. ఆయన ప్రేమ మీలో ఉంటుంది. ఎందుకు ఉంటుందండి అంటే, మీరు ఆయనలో ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి లోకములో కొంచెం తెలిసిన వారిని అడిగితే, ఎవరండి యేసు ప్రభువారు అంటే, కొంతమంది విద్యావేత్తలు, కొంతమంది గొప్పవారు చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన ప్రేమకు నిదర్శనం అండి,
ఆయన చూస్తే ప్రేమ గుర్తు వస్తుందండి అన్నారు. అయితే ఆయన ప్రేమ లోకానికి కొద్దిగా అర్థమైంది. ఆయన పిల్లలమైన మనలో ఆయన ప్రేమ సంపూర్ణమై ఉంది. మీలో సంపూర్ణమై ఉంటే, ఆయన ప్రేమ మనలో ఉండాలంటే మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన ప్రేమ మనలోకి వస్తుంది. లేకపోతే రాదు. కాసేపు లోకంలో, కాసేపు దేవుల్లో, కాసేపు లోకంలో, కాసేపు దేవుల్లో. అంటే పుట్టింటికి మెట్టింటికి, పుట్టింటికి మెట్టింటికి, పుట్టింటికి మెట్టింటికి కాదు. వచ్చామా రెబ్బకాలాగా ఉండిపోవాలి. స్తోత్రం. రెబ్బకాలాగా ఉండిపోవాలి. అంటే సంఘములో ఆ రీతిగా నిలబడగలిగితే మీకు ఆయన పరిపూర్ణమైన ప్రేమ దొరుకుతుంది. ఏడవదిగా ఆయనలో నిలిచి ఉండడం మూలాన ఆయన రాకడ సమీపించినప్పుడంట సిగ్గుపడకుండా ధైర్యము కలిగిన వాళ్ళమై ఆయన ఎదుర్కొనడానికి నిలిచి ఉంటాము. ఆయనలో నిలిచి ఉన్నాం కాబట్టి, యేసు ప్రభు వారిలో ఉన్నాం కాబట్టి మనము ఏమవ్వము? సిగ్గుపడం. ఈ లోకము నుండి సిగ్గుపరచొచ్చు. చాలాసార్లు మనల్ని సిగ్గుపరుస్తారు, అవమానపరుస్తారు, మనల్ని సిగ్గుపడేటట్టు చేస్తారు. అయితే లోకం ఇలాగ చేస్తుందేమో, కానీ నేను ఆరాధిస్తున్న నా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎప్పటికీ సిగ్గుపడనిస్తాడా? ఆయన ఎప్పటికీ మనలను సిగ్గుపడనివ్వడు. మనము సిగ్గుపరచబడం. ఎవరు సిగ్గుపరచబడరు అంటే ఎవరు ఆయనలో నిలిచి ఉంటారో, నిలబడిపోయి ఉంటారో వారు సిగ్గుపరచబడరు. ఏం చేయబడరు? చెప్పండి, ఏం చేయబడరు? సిగ్గుపరచబడరు. ఎందుకనంటే మీరు ఎక్కడ నిలబడ్డారు? యేసు ప్రభు వారిలో నిలబడ్డారు. ఎక్కడ నిలబడ్డారు? యేసు ప్రభు వారిలో నిలబడ్డారు. కాబట్టి మీరు సిగ్గుపరచబడతారా? అవమానపరచడైనా, సిగ్గుపరచడైనా ఆయన శక్తిగల దేవుడు. మన నిందను, అవమానాన్ని ఆయన తొలగించి మన కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. మనం ఎప్పటికీ సిగ్గుపడము. అవమానపరచబడ్డామా, నిందించబడ్డామా, ద్వేషించబడ్డామా, ఇవన్నీ యేసయ్య జీవితంలో జరిగినాయి. ఆయన సిగ్గుపరచబడ్డా? సిగ్గుపరచబడలా. ఎందుకో తెలుసా? మీరు నిందారహితులుగా ఉండి ప్రభు వచ్చు ఆ రాకడలో ఒకవేళ మీరు గనక మన్నులో కలిసిపోతే మీ మన్నైన దేహం మహిమదేహంగా మారి మీరు ఆయన్ని ఎదుర్కొంటారు. ఈ ధైర్యాన్ని మీరు కలిగి జీవించండి. ఈ నిరీక్షని మీరు కలిగి ఆయనలో నిలిచి ఉండండి. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుభవించండి. ఒకవేళ మీరు ఆయనలో నిలబడకపోతే ఏమవుతుంది? అంటే ఒకటి, ఫలించవు. ఏమవ్వో? ఫలించవు. ఎండిపోతావు. ఏమైపోతావు? ఎండిపోతావు. ఇప్పుడు మామిడి చెట్టు కొమ్మ బాగా కాపు కాసింది ఒక కొమ్మ. మీరు చూశారబ్బా, దీనికి బాగా కొమ్మ వచ్చిందండి పాస్టర్ గారు, ఈ కొమ్మ నాకు ఇస్తారా? నేను తీసుకెళ్ళి మా ఇంటి కాడ పెట్టుకుంటాను అన్నావు. నేనన్నా, మీరు తీసుకెళ్ళి పెడితే రావమ్మా అని చెప్పా. నువ్వు నా మాట వెళ్ళా, నన్ను శోధించావు. ఆ కొమ్మను నరికి తీసుకొని వెళ్ళావు, ఆశతో తీసుకుని వెళ్ళావు, బాగా కాపు కాసిందని తీసుకొని వెళ్ళావు. మీ ఇంటికాడ బాగా ఎరువేసావు, ఆ ఎరువులో ఈ కొమ్మ పెట్టావు. బ్రతుకుద్దా? బ్రతకదో. ఏమైద్ది? చెప్పండి, ఏమవుతుంది? ఎండిపోతుంది. మొదటి రోజు కొంచెం పచ్చగా కనపడ్డా రెండో రోజుకి ఆకులు వాడిపోతాయి. మూడో రోజు కాడి నుంచి ఆకులు ఎండిపోవడం మొదలు పెడతాయి. నాలుగో రోజు తర్వాత కాడిని అసలు చెట్టు కొమ్మే ఏమవుద్ది? పూర్తిగా ఎండిపోయిద్ది. ఒకవేళ నువ్వు దానికి మళ్ళా ఎరువేసి దానికి మళ్ళా నీళ్ళు పోతా ఎప్పటికన్నా చిగురుతుందేమని చూస్తే అది చిగురించదు. ఎందుకో తెలుసా? అది తల్లి కొమ్మలో నుండి ఏమైపోయింది? వేరైపోయింది. యేసయ్య అంటాడు, నాకు మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. మీరు సంఘానికి వేరుగా ఉండి ఏమీ చేయలేరు. సహవాసానికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు సంఘ సహవాసములో నిలిచి ఉండాలి. యేసు ప్రభువారిలో నిలిచి ఉండాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఎలాగో అంటే అవయవాల వలె, రాళ్ల వలె, ద్రాక్ష వల్లిలో వలె మీరు భార్య వలె నిలిచి ఉండాలి.
మీరు నిలిచి ఉంటే ఫలభరితమవుతారు. ఒకవేళ మీకు కనుక మీరు వేరైపోయి నా మార్గం వేరు, నా దర్శనం వేరు, నా పిలుపు వేరు, నేను వేరు అని సపరేట్గా వెళ్ళిపోతే ఎండిపోవడమే. ఎప్పుడు కూడా ఆ వల్లితో అంటకట్టబడిన తీగ ఎప్పుడు ఫలభరితంగానే ఉంటుంది. అందుకే ఒకే దర్శనం, అందుకే ఒకే బోధ, అందుకే ఒకే ఆత్మ, అందుకే ఒకే ఉపదేశం, అందుకే ఒకే సంఘం. పరలోకానికి వెళ్ళేది సంఘాలు కాదు, ఒకే ఒక సంఘం. ఆ సంఘానికి నాయకుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలో నువ్వు ఉంటే ఫలిస్తావు, లేకపోతే ఎండిపోతావు. తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఎండిపోయిన తీగనంట వ్యవసాయకుడు ఉండనివ్వడంట. ఎందుకో తెలుసా? ఆ ఎండిపోయిన తీగ వల్ల మరొక తీగ ఎండిపోతుందేమోనని అది పూర్తిగా వచ్చి ఆ రాకముందే ఆ ఎండిపోయిన తీగలంట వ్యవసాయకుడు కత్తిరిస్తాడంట. ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ కట్ చేస్తే మరొక తీగ పుట్టుకొస్తుంది. ఎండిపోయిన కొమ్మలను కొట్టిన చోట మరొక కొత్త చిగురు పుడతా ఉంటుంది. మీరు చూడండి, కొన్ని చెట్లు చూస్తే అవి ఇంత మొదలునిచ్చేసి నరికేసి వదిలేస్తే ఆ చెట్లకి ఏమొస్తాయి తెలుసా? మళ్ళా చిలలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కొమ్మలు వస్తూ ఉంటాయి, మళ్ళా పెరుగుతూ ఉంటాయి. ఇది ఎంత శ్రేష్టమైన అనుభవమో. మీరు యేసేలో ఉంటే ఫలిస్తారు, యేసేకి వేరైతే ఎండిపోతారు. ఎండిపోయిన తీగని ఆయన ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. కత్తిరించి వదిలేస్తాడా అంటే వదిలేడంట. ఆ ఎండిపోయిన తీగలన్నింటినీ తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేస్తాడంట? అగ్నిలో పారవేయును. ఇది దేవుని యొక్క నిత్య తీర్పుకు గుర్తుగా ఉంది. కనుక జాగ్రత్త కలిగి మీరు ఆయనలో నిలిచి ఉండండి. ఎంతకాలం నిలిచి ఉండాలి సేవకుడా అంటే, ప్రభు మిమ్మల్ని ఎంతకాలం నిలబెట్టాడో అంతకాలం నిలిచి ఉండండి. మీరు ఫలిస్తానే ఉంటారు. ఎవరు ఫలిస్తారో తెలుసా? ఆయనలో నిలిచి ఉన్న వాళ్ళు మాత్రమే. ఎక్కడ నిలబడాలి? సంఘ సభ్యత్వంలో కాదు. 100 రూపాయలు కట్టాను పాస్టర్ గారు సంఘ సభ్యత్వానికి, కాబట్టి ఈ సంఘంలో నేనే పెద్దని, నేనే నిలబడ్డాను. ఎక్కడ కాదు నిలబడడం, గుడి గోడల మధ్యలో నిలబడడం కాదు. క్రీస్తు ప్రభువారి ఆత్మ సంబంధమైన సంఘములో, ఆత్మ సంబంధమైన మందిరములో మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు నిలిచి ఉన్నారా? మీరు నిలిచి ఉంటే ఫలిస్తారు. అవి ఎటువంటి ఫలాలో, ఆ ఫలాలు ఎవరికి ఆశీర్వాదమో మరొకసారి మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, మీరు ఆయనలో నిలబడండి. చాలామంది నిలబడరు. కొంచెం కష్ట రంగాల్లో వదిలేసి వెళ్ళిపోతారు, కొంచెం బాధ రంగాల్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక ఘాటైన మాట తగిలితే చాలు వాళ్ళు వేరైపోతారు. ఓ హెచ్చరిక చేస్తే చాలు వేరైపోతారు. ఓ కఠినమైన బోధ చేస్తే చాలు వేరైపోతారు. వేరైపోతే ఎండిపోతారు. తల్లికి వేరైన ఏ తీగైనా ఏమైద్ది? ఎండిపోదా? ఎండిపోతుంది. కాబట్టి మీరు క్రీస్తు ప్రభువారిలో నిలిచి గొప్ప ఫలభరితులుగా మారుదురుగాక. మీ ఫలము అధికమగునుగాక. మీ ఫలము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్.